I'm Dr. K. Snehalata, dermatology consultant at Mediskin Clinic. హెయిర్ ఫాల్ కోసం వచ్చే పేషెంట్స్ లో చాలా మంది ఎక్కువగా అడిగే క్వశ్చన్ వచ్చేసి ఎలాంటి షాంపూ సెలెక్ట్ చేసుకోవాలి, వారంలో ఎన్ని రోజులు ఆ షాంపూ అనేది వాడాలి, డైలీ షాంపూ చేసుకోవచ్చా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. సో ఖచ్చితంగా డైలీ షాంపూ అనేది చేసుకోవచ్చు. మీరు కనుక ఎక్కువ పొల్యూషన్ లో వెళ్తుంటే, ఎక్కువ హ్యూమిడ్ ఏరియాలో అంటే స్వెట్ ఎక్కువ పడుతూ ఉంటే కనుక డైలీ హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు. లేదు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు అనుకున్న వాళ్ళు వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు డైలీ కానీ ఆల్టర్నేట్ డే కానీ హెయిర్ వాష్ చేసుకోవడం అనేది మంచిది. ఎలాంటి షాంపూ సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయంకి వచ్చేసరికి చాలా మంది ఎక్కువ నురుగు రావడము, మంచి స్మెల్ వచ్చే షాంపూస్ ఇష్టపడుతూ ఉంటారు. బట్ తక్కువ ఫోమ్ ఉండేది, ఫ్రాగ్రెన్స్ కూడా తక్కువ ఉండే షాంపూస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. I'm Dr. K. Snehalata, dermatology consultant at Mediskin Clinic. హెయిర్ ఫాల్ కోసం వచ్చే పేషెంట్స్ లో చాలా మంది ఎక్కువగా అడిగే క్వశ్చన్ వచ్చేసి ఎలాంటి షాంపూ సెలెక్ట్ చేసుకోవాలి, వారంలో ఎన్ని రోజులు ఆ షాంపూ అనేది వాడాలి, డైలీ షాంపూ చేసుకోవచ్చా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. సో ఖచ్చితంగా డైలీ షాంపూ అనేది చేసుకోవచ్చు. మీరు కనుక ఎక్కువ పొల్యూషన్ లో వెళ్తుంటే, ఎక్కువ హ్యూమిడ్ ఏరియాలో అంటే స్వెట్ ఎక్కువ పడుతూ ఉంటే కనుక డైలీ హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు. లేదు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు అనుకున్న వాళ్ళు వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు డైలీ కానీ ఆల్టర్నేట్ డే కానీ హెయిర్ వాష్ చేసుకోవడం అనేది మంచిది. ఎలాంటి షాంపూ సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయంకి వచ్చేసరికి చాలా మంది ఎక్కువ నురుగు రావడము, మంచి స్మెల్ వచ్చే షాంపూస్ ఇష్టపడుతూ ఉంటారు. బట్ తక్కువ ఫోమ్ ఉండేది, ఫ్రాగ్రెన్స్ కూడా తక్కువ ఉండే షాంపూస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది.